తెలుగుదేశం పార్టీ హయాంలో నీరు చెట్టు మరిన్ని అక్రమాలు చేస్తే దానిపై సిబిఐ విచారణ చేయమంటే దాన్ని అడ్డుకున్నారు. ఎన్నో అక్రమాలు, ఎన్నో అవినీతులు టీడీపీ హయాంలో జరిగినవి. అప్పుడెందుకు సిబిఐ ఎంక్వైరీ చేయలేదు? అయినా ఇప్పుడు మేం ధైర్యంగా చెప్తున్నాం, ఏ విషయాలపైన విచారణకై మేం సిద్ధమే అని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముత్తుకూరు మండల అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య, రాష్ట్ర వన్యకాపు కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్, తోటపల్లి గూడూరు మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందుకే మాట్లాడేటప్పుడే ఎన్ని రకాలైనటువంటి గౌరవప్రదమైన పదాలు ఉన్నాయో అన్ని పదాలతో ఆయన పోల్చాం. అయ్యా తప్పేం లేదు. ధాన్యం కొనుగోలు గురించి బాధపడ్డాడు. చీమకు కూడా హాని చేయనటువంటి ఆయన మనస్తత్వం గురించి చెప్పుకున్నాడు. అవినీతి అంటే ఆమె దూరంలో ఉండేటువంటి తన నైజాన్ని గురించి చాటుకున్నాడు. కాబట్టి ఆ మూటి మీద పాపం ఆయన చెప్పినటువంటి దాని మీద కాస్త వివరణిస్తే బాగుంటుంది. నాకేమనిపించిందంటే, సాధారణంగా సినిమాల్లో మనం చూస్తాం, హీరోలు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు రకరకాల వేషాలన్నీ వేసిన తర్వాత పాపం మార్కెట్ పడిపోయిన తర్వాత కామెడీ ఆర్టిస్టులు వస్తాడు, కామెడీ వేషాలు వేస్తారు. అంటే పాపం మన పెద్ద ఆయన గారు దాటుకుంటూ వచ్చి ఈరోజు మార్కెట్లో ఏదో ఒకటి ఏదో అని పాపం చివరి పోర్షన్ కామెడీ యాక్షన్ స్టార్ట్ అయ్యేది. అంటే ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి పాపం రైతులకు సంబంధించి మీరు 15,000 ఒక రైతుకు ఒక ఎకరాకి ఇచ్చేస్తే 600 కోట్లు అవుతాయి. కాబట్టి ఇది రైతుల గురించి మాట్లాడాడు. తప్పులే, రైతుల గురించి ఎవరు మాట్లాడినా కూడా, ఎంత ఇచ్చినా కూడా మేమేమి దాని గురించి ఏం బాధపడలేదు, ఆయన డిమాండ్ గురించి ఏం తప్పట్టం లేదు. అయితే మేము అడిగేటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోతున్నాడనే బాధ ఉంది. కాబట్టి ఆ బాధ వ్యక్తీకరిస్తున్నాం మీడియా ముందు. ఏమైనా మిమ్మల్ని గురించి ఏమైనా పాపం ప్రస్తావిస్తాడని. ఈరోజు రైతులకు సంబంధించి ధాన్య విషయంలో 3 లక్షల టన్నులు ఎప్పుడు లేనటువంటి విధంగా, మీ హయాంలో నువ్వు ఎప్పుడు కొనలేనటువంటి విధంగా 2016-17 5,000 టన్నులు కొన్నాడు. 2017-18లో 15,000 టన్నులు కొన్నాడు. అంతకుమించి ఎప్పుడు కొనలేదు. ప్రభుత్వం 3 లక్షల టన్నులు ధాన్యం రికార్డు స్థాయిలో. మేము అడిగేది నిన్ను, నువ్వు రైతుల పట్ల అంత ఉదారంగా వ్యవహరించేవాడివి. ఈరోజు ఒక పక్క రైతుల ధాన్యం తడిచిపోయినా, పాడైపోయినా, 17% కన్నా తేమ ఎక్కువ ఉన్నా, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులను అధిగమించి ఈరోజు ధాన్యం కొనుగోలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తమరు వ్యవసాయ సుందరా నీకెందుకు అంత తొందర అని చెప్పి తొందరపడుతుంది. ఆయన 4 రోజులు లోపు పెడితే అన్ని విచారణ జరగద్ది, అన్నింటిలో వాస్తవాలు వెలుగు చూస్తాయి, బయటకు వస్తుంది. కాబట్టి నువ్వు మాట్లాడుకోవచ్చు, కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా విచారణ చేపడతాం. రైతుల విషయానికి సంబంధించి మీలాగా రైతులను మోసం చేయడం, రైతులను మభ్యపెట్టడం, రైతులను అన్యాయం చేయడం, తప్పనిసరిగా రైతులకు సంబంధించి ఏదైనా చేయగలిగితే అంత ఇంత న్యాయం చేస్తామని చెప్పి గౌరవమైనటువంటి పూజ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సమూలంగా వినవించుకుంటాం. రైతుల దగ్గర మెల్లలతో మాట్లాడేసావు, మెల్లల దగ్గర ముడుపులు మింగమనేటువంటిది దాని గురించి. సరే, జయపావతంతో ఏందనేటువంటిది నేనే వీడియో రిలీజ్ చేశా. పాపం దాని క్లిప్పింగ్ లేదో కానీ కావాల్సినంత వరకు వాడుకున్నాడు. మరి దాన్ని వాడలేకపోయాడు. ఎందుకంటే వాడితే బండారం బయటపడింది. జయపాలం నేరస్తుడని చెప్పింది నువ్వే, మీ పార్టీ వాళ్ళే. అయ్యా నేరస్తుడు కాదని మళ్ళీ తెల్లవారు ప్రకటించింది నువ్వే. 3వ రోజు విచారణ అడ్డుకునింది నువ్వే. 4వ రోజు ఏ విధంగా విచారణ చేయాలో కూడా చెప్తున్నా. విచారణ సంస్థలు చేయాలా, విజిలెన్స్ చేయాలంట, పోలీసుల దగ్గరికి రాకూడదంట. మళ్ళీ రేపు ఏమంటే నాకు నా బినామీలకి క్లీన్ చిట్ ఇవ్వాలి, మీరేంది నా బినామీలకి క్లీన్ చిట్ ఇవ్వకుండా మీరు రేపు మాట్లాడతాడు. కాబట్టి విజిలెన్స్కి సంబంధించిన దాంట్లో మేము 2 పాయింట్లు అడుగుతున్నాం. నేను తమర హయాంలో నా నియోజకవర్గంలో, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ రోజు నీరు చెట్టులో విజిలెన్స్ వాళ్ళకి పెట్టాం. విజిలెన్స్ వాళ్ళ విచారణకు రాగానే అగ్గి మీద గుగ్గిలో విరుచుకుపడి మీరు వెంటనే వెళ్ళిపోతారా లేదా అని చెప్పి విచారణ జరపనివ్వకుండా నీ హయాంలో అడ్డుకున్నారు. ఈరోజు స్వేచ్ఛగా మాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినా, అడ్వైజర్ వచ్చినా పూర్తి స్థాయిలో విచారణ జరపండి అని చెప్పాం తప్ప విచారణ అడ్డుకోండి. మీరు చంద్రమోహన్ రెడ్డి పడుతుంది బ్యాంక్ అకౌంట్లో తెలియకుండానే, దాన్ని నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నీకు రకరకాలైనటువంటి లావాదేవీలు ఉంటే కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని గుర్తుండకపోవచ్చు, ఎక్కడెక్కడ నెరిపేసి వచ్చి ఉండొచ్చు, వాడు ఏమన్నా తర్వాత నిదానంగా వేసి ఉండొచ్చు. అవి జరిగి ఉంటాయి నీ అకౌంట్లో. నా అకౌంట్లో జరగలేదు, మామూలు అకౌంట్లో జరిగిన అవకాశం లేదు. కాబట్టి దాని గురించి వివరణ చెప్తే బాగుంటుందంటే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు.
ఒక మాట చెప్పాడు, నేను నా జీవితంలో చీమకు కూడా హాని చేయలేదు. అది కొంతవరకు చీమలకు హాని చేయలేదు పాపం, అంతవరకు ఒప్పుకోవాల్సిందే. అది ఒక కరెక్ట్ స్టేట్మెంట్. చీమలకి హాని చేయలేదు జనాలు, ఎందుకంటే తొక్కిన పెద్ద చీమ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు, తప్పించుకుంటున్నారు. అందుకని చీమకు కూడా హాని చేయలేదు అనేటువంటి దాంట్లో కొంతవరకు వాస్తవం. అయితే 2000 అంతకుముందు తీసిలే చాలా జరిగినాయి, ముందులే 2014లో అధికారంలోకి రాగానే ముందు పేదలు కూలగొట్టించాడు. ఎమ్మెల్సీ గంగానే అక్కడ సర్వేపల్లిలో 10 మంది పిల్లలు చదువుకునేటువంటి స్కూల్ భవనం ఈరోజు గీతం విద్యాలయానికి అది చేశారు. యూనివర్సిటీకి అన్యాయం పిల్లకాయలకు సంబంధించి చిన్న పిల్లలు చదువుకునేటువంటి స్కూల్ సర్వేపల్లి నడుబడిని పట్టుకుంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశాడని చెప్పి నిట్ట నిలవన సర్వేపల్లిలో స్కూల్ బాగా కొట్టాడు పూజ చూసి ఉండేది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మూడోసారి మంత్రి రైతులు పోయే దాని బ్రిడ్జి దాన్ని కూలగొట్టాడు. 10 మంది రైతులు పోయేటువంటి బ్రిడ్జ్. ఇవన్నీ వాస్తవాలు. సరే, ఇంకా ఒకవేళ కనుక ఒక అడుగు ముందుకు కనేసి ఏదన్నా కనుక కేంద్ర స్థాయి పోయింటే నేరుగా ఎర్రకోట మీద పోయినోడు షాజహాన్ అక్రమం కట్టడం దీన్ని ఒప్పుకో అని చెప్పి ఎర్రకోట పంచడానికి పోయినోడు. జనాలకు ఆపారు కాబట్టి సరిపోయింది. కాబట్టి నువ్వు ఆ శక్తి సామర్థ్యం ఉంది, ఎర్రకోట మీదకి పోగలవు, కుతుబ్ మినార్ మీదకి పోగలవు, దేని మీదకైనా పోగలవు, ఇబ్బంది లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ పాపం ఈయన చెప్పినటువంటి విషయాల్లో ఒకటి ఏంటంటే ఇబ్బంది. అయ్యా చంద్రమోహన్ రెడ్డి ఏదైనా ఊరికి పోతే ఇద్దరికి జుట్లు మూడేసిన దాకా నిద్రపోడు. మూడేసాడు అంటే కారెక్తాడు, స్టేజ్ తీసుకుని అక్కడ విమర్శిస్తాడు, వాడు ఎవడన్నా కానీ హెచ్చరించుకుంటూ ఇంకో పక్క నుంచి దిగి వెళ్ళిపోతాడు. నువ్వు చీమకు కూడా హాని పెట్టినటువంటి వాడివి. నేను ఈరోజు 10 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసా, మళ్ళీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా. ఓడల్లోకి మంత్రిగా పోతే వాళ్ళు తనపోతే ఒక ఇంట్లో వేస్తే ఏ ఊరిదే బ్రహ్మదేవం ఒకటి, ఇంకోటి కోడుదా. ఊళ్ళల్లో పోతే వాళ్ళు తనడానికి వస్తే నువ్వు రూమ్లో కూర్చుంటే పోలీసు వచ్చి నిన్ను బయటకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చీమకు కూడా హాని చేయనటువంటి వాడు మంత్రిగా నిన్ను తనడానికి జనాలు గ్రామస్తులు తిరగబడితే దానికి పాపం నువ్వు సమాధానం చెప్పమంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంకో మాట చెప్పాడు, ఈ నేను ఇంతకుముందు గతంలో కూడా చాలా మాట్లాడాము, చాలా సరసంగా ఉండాలన్నాడు. తిట్లు సరసంగా ఆపరేటర్ కోసం అమ్ముకున్నావు. నేను వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళని షిఫ్ట్ ఆపరేటర్లు ఉండండి, బయట ఉండేటువంటి వాళ్ళని పంపించేయండి అని చెప్పి చెప్తే పాపం ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, పేదవాడు, బడు పేదవాడు. అయ్యా 3 లక్షల రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నాను పోస్తూ ఉన్నాడు, కళ్ళలో నీళ్ళు వచ్చి. దాపాదం తీసుకొస్తే నేను రుజువు చేసి 3 లక్షల రూపాయలకి షిఫ్ట్ ఆపరేటర్ అమ్ముకున్నారయ్యా అని అంటే నువ్వు ఏ విధంగా పాపం అవినీతికి ఆమడ దూరంలో ఉన్నావు అనేటువంటి దాన్ని. కాబట్టి ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే, నాకు చెప్పాడు గోవర్ధన్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలి తిరుగుతుంది. సరే, నేనేదో చదువుకున్నా, డాక్టరేట్ చేస్తున్నా, రీసెర్చ్ స్కాలర్ మీకు పోయి అప్లై చేస్తున్నా, తమరు ఏం చదివారో నాకు తెలియదు, తమరు రోజు ఇంటర్మీడియట్ నాకు ఉన్నటువంటి విషయం, తమరు డిగ్రీ చేశారు, ఎక్కడ డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారని విన్నా, ఆ డిగ్రీ ఎంతవరకు తెలియదు. కాబట్టి ఒకవేళ నీకు ధైర్యం ఉంటే ఆ డిగ్రీ ప్రశ్న పత్రం అప్పుడు తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది. ఆన్సర్ నువ్వు రాసినటువంటి ఏమి రాసావు దానికి అది కూడా బాగుంటుంది. అయితే ఈడేమన్నాడంటే గోవర్ధన్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలన్నాడు. నాకు డాక్టరేట్ ఇవ్వాల్సింది ఒకవేళ నేను చదువుకుంటే విక్రమసింహపురి యూనివర్సిటీ డాక్టరేట్, కానీ నీ అని డాక్టరేట్ నేను నా జీవితంలో ఉండలేను. ఎందుకంటే మిల్లల దగ్గర ముడుపులు తీసుకున్నానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, క్రికెట్ కిట్లు అమ్ముకున్న దానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, రైతులతో తీసుకున్న దానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, పనులు చేయకుండా నీరు చెట్టు పెట్టిన దానికి ఒక డాక్టరేట్ ఇవ్వాలా, ఏదగారిలో భూములు అమ్ముకున్న దానికి వేరేవాడు బాబు నువ్వు మీ బావగారు కలిసి వేరేవాడు భూములు అమ్మేశావు. కాబట్టి దీని విషయంలో ఒకసారి ఏ విధంగా మీరు ఆ రోజు అడ్డుకున్నారు అనేటువంటిది ఒకసారి మీరు తెలిస్తే నువ్వెట్ట చిన్న చిన్న విషయాలు కూడా సిబిఐకి పోతున్నారు కదా, ఇది పెద్ద విషయం కదా, రైతులకు సంబంధించిన విషయం. సిబిఐ విచారణకు పిటిషన్ వేయి హైకోర్టులో, నువ్వు వేయి కదా, వేస్తే మామూలుగా డైరెక్షన్ వస్తే సిబిఐ విచారణ చేస్తుంది. విజిలెన్స్ దానికి వాడు దానికి మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత దర్యాప్తు చేసి ప్రతి దానికి సిబిఐ ఆడతాం. దీని ఒక సిబిఐ మేము కూడా చెప్తాం, అయ్యా సిబిఐ చేత విచారణ చేయించమని, వాస్తవాలు రైతుకు వస్తాయి. కాబట్టి మీరు దొక్క తిరుగుడొద్దు, దోషులు మీరే ప్రకటిస్తారు, వాళ్ళు నిర్దోషులను మీరే ప్రకటిస్తారు. ఏకంగా అయితే ఒక ఆయన చెప్పాడు, ఇక్కడ 8 లక్షలు స్టేట్కి పోయినప్పుడు కదా 18 లక్షలు అయింది, ఆయన అకౌంట్లో 18 లక్షలు పడుతున్నాడు ఒక ఆయన. అంటే ఈయన ఒకటి కలిపాడా ఏమో తెలియదు. 7కి వచ్చేటప్పటికి 8 లక్షలు 18 లక్షలు. బాబు అకౌంట్లో రూపాయి డబ్బులు పడలేదు ఇంతవరకు అని చెప్పి చెప్తే దాని గురించి పట్టించుకోదు.
18 లక్షలు పడ్డట్టుగా ఆయన కాల్ అలర్ట్ వచ్చిందంట. అదేదో చూపిస్తే అలర్ట్ బ్యాంక్ నుంచి, ఏ బ్యాంక్ నుంచి వచ్చింది. కాబట్టి చంద్రమోహన్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే, నీలాగా పాపం నేను యమకొట్టుడు పడలేదు కాబట్టి ఇబ్బందుల్లో ఉన్నా, నేను చెప్పినప్పటి నుంచి రోజు నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటాను. ఇప్పుడు పొరపాటున ఒక 50,000 రూపాయలు వేస్తాడు, ఖర్చులకు వస్తుంది అంటే ఊరు వేసి కూడా కనపడటంలే. అటువంటి 8 లక్షల రూపాయల బ్యాంక్ అకౌంట్ అనేది బిల్లులు చేసుకుంటుంది. పక్కనే అయ్యపురంలోనే రైతులను నడ్డి విడిచేటట్టుగా నకిలీ ఎరువులు పెడితివి. నువ్వు దగ్గర బాబు పిల్లకాయలు ఆడుకునేటువంటి క్రికెట్ కిట్లు అమ్ముకుంటువి. పిల్లకాయలు ఆడుకోవడానికి నువ్వు మంత్రిగా ఉండి క్రికెట్ కిట్లు సప్లై చేస్తే నీకు వాడుకోవడం మళ్ళీ అంటే అన్న వంటివి బాధపడుతుంది. బాధ మనసు. క్రికెట్ కిట్లు, పిల్లలు ఆడుకునేటువంటి క్రికెట్ కిట్లు అమ్ముకుంటువి. యాష్ పండ్లో ఈత కొడుతుంది. మామూలుగా కూడా కాకుండా ఒక రకంగా కాకుండా రకరకాలుగా ఈత కొట్టొచ్చింది దాంట్లో. నేను ఒక దానికి చెప్తా, నిజంగా చంద్రబాబు నాయుడు అదృష్టవంతుడు రాజకీయం. ఎందుకంటే గెలిచి ప్రజలు పనులు చేసి ఊరేగించడం వేరు, గెలవకుండా ఓడిపోయిన తర్వాత ఆ స్థానంలో నీ ఫ్లెక్సీలని మేళతాడాలతో గ్రామాల్లో ఊరేగించడం అంటే అది చిన్న విషయం కాదు. చంద్రమోహన్ రెడ్డికి పాపం ఫ్లెక్సీ నీతి కానీ అవినీతి కానీ తప్ప ఉప్ప వేరే విషయం. ఊరేగుతున్నాడు కదా ఊళ్ళలో, ఇప్పుడు కూడా ఊరేగించారు పాపం. గ్రామంలో ఊరేగించి ఫ్లెక్సులు కట్టారంటే నువ్వు అధికారంలో లేకపోయినా ఫ్లెక్సులు కట్టించుకోవడం, అధికారంలో లేకపోయినా ఊరేగించడం అనేటువంటిది చంద్రమోహన్ రెడ్డికి ఒక్కడికి చెల్లుపట్టింది, మిగతా వాడికి చెల్లుపట్టు కాలేదు. కాకపోతే ఈతగారి గురించి మాట్లాడాడు, గ్రావెల్ గురించి మాట్లాడాడు. కాకపోతే ఈతగారి గురించి గ్రావెల్ గురించి మాట్లాడాడు కాబట్టి వివరణ ఇవ్వాలి కదా అన్న బాధ కలుగుతాయండి. అయ్యా తమరు బావగారు రాధాకృష్ణ రెడ్డి గారు ఎవరో కాదు, తమ సొంత సోదరి భర్త గారు. ఆయన గారు తమర హయాంలోనే తమరిని అడ్డం పెట్టుకొని గుంతలు తీసి మామూలుగా అమ్ముకోవడం కాదు, కృష్ణపట్నం పోర్టుకు దూరేది. మీరు కావాలంటే విచారణ జరిపించండి, ఏంటి సిబిఐ విచారణ ఉపయోగించండి. రెండోది, తమర హయాంలో ఒక కాంట్రాక్టర్ నా దగ్గరికి వస్తే ఆ కాంట్రాక్టర్ రైల్వే కాంట్రాక్టర్ నువ్వు పర్మిషన్ లేకుండా తీసుకునేదానికి లేదంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే నువ్వు కండువా వేసి నువ్వు దగ్గరుండి నువ్వు కొంత ఆయన కొంత మాట్లాడుకుని గ్రావెల్ ఎత్తించుకున్నావు. కాబట్టి గ్రావెల్ ఏదన్నా జరిగింది, కుంభకోణాలు జరిగాయి అంటే ఆర్జుడు నువ్వే, ఎవరుండ్రు ఇదా. అందుకని అడుగుతున్నా. అదేవిధంగా 3 అంతస్తుల భవనం కట్టే ఒక గచ్చిపోలునంటే అదేదో చూపించమన్నావు, చూపిస్తే ఏ లాభం? ఏదైనా చూపిస్తే ఇది నాది కదా నా కూతురు తండ్రి, అబ్బాయి ఇది నాది కదా నా కొడుకు తండ్రి, ఇది నాది కదా నా బియ్యం కూడా తండ్రి. తమ సంగతి చెప్తుంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, నేను బల నీతిమంతుడని. బివి సుబ్బారెడ్డి మైన బాలవోల దగ్గర 50 ఎకరాలు నీదే కాదా? సమాధానం చెప్పు. నాకు కాదంటే కాదని చెప్పు. భాగ్యలక్ష్మి మైన సిద్ధవరం దగ్గర 27 ఎకరాలు అవునా కాదా? దీంతో పాటు అటవీ భూమిలో 12 ఎకరాలు కోటేసేసి అక్కడ మొత్తం ఎకరం బయట ఇచ్చి ఈడ మొత్తం ఆ 12 ఎకరాలు పాదేయాలన్న ఆలోచన చేసినటువంటి వాడు నువ్వా కాదా మంత్రిగా? దానికి సమాధానం చెప్పు. సరసాలలో ఆడిపోయినోడు నేను చెప్పడం కాదు, ఏదో పత్రికలు రాశారు. సరస శృంగార కోవిదుడు సోమిరెడ్డి చంద్రమోహనుడు అని నేను ఇచ్చిన బిరుదు కాదు, సరస శృంగార కోవిదుడిని బిరుదాంకితుడు నువ్వు. కాబట్టి సరసాలు ఇంకా దాని గురించి నేను మాట్లాడాను అనుకో, నువ్వు శ్రీనివాస మహల్ ఆడవాళ్ళు చెప్పుకోకూడదు దగ్గర నుంచి మాట్లాడవు. మళ్ళీ పాపం నీ గౌరవానికి భంగం కలిగింది, నేను దాని గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే మళ్ళీ అసహ్యంగా నువ్వు మళ్ళీ బాధపడుతుంటావు కదా. చూడవా గౌరవం ఇంతవరకు గౌరవంగా మాట్లాడింది సరే, దాన్ని 3 రోజు పాడతాం, ఈ రోజు మాత్రం ఇంతవరకు ఆడదాం. మళ్ళీ నువ్వు శ్రీనివాస మహల్లో ఆ చెప్పు దెబ్బలకి మనం మరి మీరు అడగడం ఏం జరిగింది సార్ అని చెప్పి అయిన నేను చెప్పడం అందులో అవసరం లేదు, అది మళ్ళీ పక్కన పెట్టడం. సరసంగా ఉండాలన్నాడు, బాగానే ఉంది. ఏమి సరసంగా ఉంటే పాపం నిద్ర లేస్తే వెంకటేశ్వర స్వామిని పూజించేటువంటి రమణ దీక్షితుల్ని ఎవడవాడు ఆ రమణ దీక్షితులు బొక్కలు వేసిన వాళ్ళకు తగిలిస్తే తెరసద్దే నమ్మం. అది సరసం అనుకుంటున్నావా చంద్రమోహన్ రెడ్డి? ఒకసారి చెప్పునా, సరసం అంటే అదేనా? అదిగా చెప్తే అదే సరసమే అంటే నేను మాట్లాడేది కూడా సరసమా కాదు తెలుసు. ఒకటి. రెండోది ఇంకో మాట, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో ఒక అర్జెంట్ కేసులో బయటకు వేస్తే కూరగాయల మార్కెట్ దగ్గర మీ ఓపెనింగ్ రావడం 2 నిమిషాలు లేట్ అయితే పబ్లిక్ లో అందరూ ముందు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పట్టుకొని యూజ్లెస్ గా వెంటనే తీసేయండి, ఉద్యోగంలో నుంచి ఉండకూడదు అని చెప్తామా? అంటే నీ సరసం ఆ విధంగా ఉంటుందో చెప్తే మేము కూడా నేర్చుకుంటాం సరసం అంటే ఎట్లుంటుంది అనేది. నీ సరసంలో రమణ దీక్షితులు లాంటి వాడిని పాపం బూతులు తిట్టడం, ఒక సీఈని అందరూ ముందు మేము అనలేదు ఎవరిని, మేము అనలే. ఒక అధికారి నా దగ్గరకు వచ్చి బాధపడ్డాడు, సార్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి చంద్రబాబు నడిచేది ఎంత బ్రతుకు బతికిలేదు, ఐటీ చదివి ఐఐటీలో ఇంజనీరింగ్ చేసి యూజ్లెస్ గా అనిపించుకున్నాను, రైతులకు నీళ్ళు ఇచ్చిన దానికి అని చెప్పి. అంటే నీకు సంబంధించినటువంటి గ్రామాలకి నీళ్ళు ఇవ్వాలా, మిగతా రైతులకు నీళ్ళు ఇవ్వకూడదు.
అతను పాపం అందరు రైతులు నీళ్ళు ఇచ్చిన దానికి ఒక ఏగి పట్టుకొని ఫ్యూజులు వేసుకోవాలి. రైతుల ముందు అందరి ముందు మీడియా ముందు మాట్లాడేటువంటి సందర్భం. అవి సరసమని మీరు అనుకుంటే మీరు సరసమైన మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. కాబట్టి మాకు ఆ సంస్కృతి లేదు. మీరు మమ్మల్ని తిట్టినా పర్వాలేదని పాపం సెలవుతే మాట్లాడారు. ఇవన్నీ తమ సరస సంహారంలో భాగాలు అని అనుకుంటే మేము మాట్లాడాం. కాదు ఇవన్నీ వాస్తవాలు అనుకుంటే నువ్వు సమాధానం చెప్పు. నువ్వు చెప్పింది తప్ప, నువ్వు చేసింది మాట్లాడింది ఒప్పాలే. అదేవిధంగా అవినీతిని గురించి మాట్లాడింది. దీంట్లో మాత్రం నాకు కాస్త బాధ వేస్తుంది. ఎందుకంటే మిగతా విషయాల్లో సరసాలు ఏదో మీ పాటు ఏదో జరిగింది, నువ్వు ఏదో చేసింది దాని గురించి బతపరచుకోవాలి. అవినీతి అనేటువంటిది మిగతా విషయాలకు, మిగతా వ్యక్తులకు సంబంధించినటువంటి పరిస్థితి. దీంట్లో మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకున్నది అవాస్తవం వంటివి, రైతులను నొక్కేసింది ఒప్పుకోకపోతుంటివి. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి మార్కెట్లో పసుపు కొనుక్కోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ మట్టిని పసుపు కింద అమ్ముకున్నారు. ఆ రోజు పాపం మీ వల్ల, మీరు చేసినటువంటి వాటి వల్ల ఏ నాయకుడు లోపల వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు విచారణలో అధికారులను దోషులను తెచ్చి ఆ అధికారులను బలిపశువులు చేశారు తప్ప మరొక పరిస్థితి కాదు. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి ఉదంతంలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి నీ పాత్ర పట్ల నువ్వు అయ్యో నా పాత్ర పొరపాటు జరిగింది, నేను అసమర్థుడిని, సమర్థవంతంగా పనిచేయలేకపోయినాను అనేటువంటి బాధ వ్యక్తీకరించకుండా ఇతరుల మీద పెట్టినటువంటిది సరి అయినటువంటిది కాదనేటువంటిది పూజ్యులైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారికి నేను ఇచ్చేటువంటి సార్. ఆయన స్వీకరిస్తే ఎందుకంటే నేను చాలా జూనియర్ దాంతో పోతుంది. కాబట్టి ఆ మాట గట్టిగా అన్నా కూడా మీరెవరంటే నాకు చెప్పడానికంటే మళ్ళీ నేను డిఫెన్స్లో పడాల్సి వస్తుంది. కాబట్టి ఆయన విషయం అదొక విషయం. రెండో విషయం ఏంటంటే, పాపం నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకోకుండా 50 కోట్ల బేరం మాట్లాడుకోకుండా పాపం రైతుల గురించి ఆలోచన చేస్తే బాగుండేది. ఆ రోజు రైతుల ప్రయోజనాలను విస్మరించి మిల్లర్లతో బేరం కుదుర్చుకుని రైతులు నటించినటువంటి విషయంలో నాకెందుకో పాపం ఆయన ఎంత ఒకవేళ గొప్పవాడైనా గౌరవప్రదంలో చూడాలన్నా కాస్త మనసు కాస్త చివుక్కుమంటుంది. ఎప్పుడు రైతులను చూసేషన్లో నిన్ను 4 గంటలు కూర్చోబెట్టారు, నువ్వేమంటున్నావు నన్ను 4 గంటలు కూర్చోబెట్టాను. పాపం బాటిల్లు పెట్టుకునేటువంటి పేదవాడు ఒకటి మెడ్రాస్ నుంచి వస్తే వాడిని మోసం చేసి ఊళ్ళో వాడు భూమి నువ్వు మీ బావ ఇద్దరు అమ్మితే వాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నువ్వు హైకోర్టులో పోయి విచారణ చేస్తే ఆ ఒరిజినల్ ఓనర్ వచ్చి ఆ భూమిని ఆక్రమిస్తే పాపం ఆ బాటిల్ కడుతున్నటువంటి వాడు రోడ్డు మీద పడ్డాడు. 50 లక్షలు. 1 రూపాయి ఇచ్చావు నువ్వు. పాపం నీ వల్ల జరిగినటువంటి పొరపాటుకు 1 రూపాయి ఇచ్చావా? వాడి ఇంటి గేట్లో కూడా రాలేదు. నేను చేస్తాను ఆ పనులు, ఎప్పుడన్నా చేశానా? కాబట్టి సిలికా మైన్స్ దోపిడీలో నీకు డాక్టరేట్ ఇవ్వాలి, ఎన్ని డాక్టరేట్ ఇచ్చినా నీకు తప్పే. కాబట్టి మధ్య చెప్పాడు ప్రస్తుతం అందరికి టికెట్లు పెడతాను, సింగపూర్ మలేషియా దేశంలో చూపిస్తాను అని చెప్పాడు. అందాక దేనికి సింగపూర్ మలేషియాకి టికెట్లు పాపం ఖర్చు ఎక్కువ, కాణిపాకం దాకానో గోలపూడి దాకానో పోదాం రాకపోతే ఎందుకు సింగపూర్ దేనికి? దా పోదాం, రేపు పోతాం రా. నేను చెప్పినాను కదా, చిత్తూరు జిల్లాలో కాణిపాకం పక్కనే గోలకమూడి. నువ్వు ప్రమాణం చేయడానికి ఏడకాడికి వస్తే సరిపోతాయి, నువ్వు అవినీతి పరుడు కాదు అంటే నేను సింగపూర్ పోతాను నువ్వు పోతావు, తప్పేంలే. ప్రశ్నల మీద వేసుకో, వాళ్ళందరూ తీసుకోవడం నేను దగ్గర రేపు పెట్టేసి పోయి చూద్దాం. గోలకమూడి పోయి నేను చెప్పినటువంటి దానికి కట్టుబడి రైతుల విషయంలో అన్యాయం చేయలేదని నేను ప్రమాణం చేస్తా. రైతుల విషయంలో నేను ఎప్పుడు రూపాయి డబ్బు తీసుకోలేదు, నువ్వు ప్రమాణం చేయి. నువ్వు చెప్పిన చెయ్యి. యాష్ మండ నేను రూపాయి తీసుకోలేదని చెప్పి తప్పేం లేదు కదా. కాబట్టి ఇవన్నీ అడిగితే ఆయన భాష ఏం మాట్లాడాలా అంటే నువ్వు అవినీతి చేయడం తప్పలేదుగా, నేను మాట్లాడడం తప్ప. ఎవడన్నా ఈ జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదనుకుంటే నన్ను తిడతాడు. చెప్ప పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావు బుద్ధి లేకున్నాను. చంద్రమోహన్ రెడ్డి గురించి మాకు చెప్తాను. ఫస్ట్ పుట్టిన పిల్లడు చెప్తాడు చంద్రమోహన్ రెడ్డి ఎంత అవినీతి పరుడు. చంద్రమోహన్ రెడ్డి అవినీతికి వేరే సాక్ష్యాలు ఏమో అవసరం. 2014 ఎన్నికల్లో జోలు పట్టుకుని తిరిగాడు, నా దగ్గర డబ్బులు లేవు. వాస్తవం కదా, మీరు అడగండి. జోలే పడలేదు. 2019 వచ్చినప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఏమి మల్టీనేషనల్ వ్యాపారాలు చేస్తే, బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు కూర్చున్న వ్యాపారాలు చేస్తే ఒక్కసారిగా ప్రిపేర్డ్ అవుతారు. ఓటుకు 10 మందులు ఇచ్చావు, కాలనీలు. దీనికి సమాధానం చెప్పు. నీ ఆత్మ ఒకవేళ నువ్వు బయటికి చెప్పలేకపోవచ్చు, నీ ఆత్మను నువ్వు ప్రశ్నించుకో. ఒరే ఆ రోజు నా పరిస్థితి 2014లో అధికారం వచ్చిన తర్వాత నా పరిస్థితి అనేటువంటిది ఎవరికి చెప్పలే. నీ కుటుంబ సభ్యులు నువ్వు కూర్చుంటే ఏమి వ్యాపారాలు చేస్తే, ఏం వ్యాపార సంస్థలో నువ్వు పెట్టుబడులు పెడితే, ఏమేమి పెట్టుబడులు పెడితే అదేమంటే నేను దివాళా తీశాను. నీకు వచ్చినటువంటి ఆస్తి ఎంత, నీకు ఈరోజు ఉన్నదెంత, నువ్వు ఖర్చు పెట్టుకుంది ఎంత, నువ్వు ఇంతవరకు నడిపింది ఎంత, నువ్వు అప్పులు పాలేదు ఎక్కడ, ఏడాది నువ్వు అప్పులు పాలు బ్రహ్మాండంగా ఉండవు. కాబట్టి నువ్వు సంపాదన గురించి మేము అడగటంలే, నువ్వు ఎడైనా సంపాదించుకో. నా మీద చెప్పాడు నాకు అక్కడ షేర్లు ఉన్నాయి, ఎక్కడ షేర్లు ఉన్నాయి, అది ఇది నేను చెప్పినానని నాకేం ఇబ్బందిలే.
నువ్వేది చెప్పినా కూడా మీ నోటు కూడా వచ్చేటువంటి వాటి గురించి నేనేం భయపడను, బాధపడను. కాబట్టి తప్పనిసరిగా